ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. మీరు వ్యవసాయం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందాలని ఆశపడుతుంటే, జీవితంలో ఒక్కసారిగా పెట్టుబడి పెట్టి దీర్ఘకాల లాభాలు పొందే అవకాశాన్ని వెతుకుతున్నట్లయితే గంధపు సాగు ఒక అద్భుతమైన ఎంపికగా మారవచ్చు. ప్రస్తుతం దేశీయంగా అంతర్జాతీయంగా గంధపు చెక్క భారీ డిమాండ్ ఉంది. అందుకే రైతులు ఈ విలువైన సాగు వైపు మలుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు రైతు కుమారుడు బీడి సంఖ్యే గంధపు సాగు విలువను వివరిస్తూ చెప్తున్నాడు. ఒక రైతు తన పొలమంచుల్లో లేదా ఖాళీ భూమిలో గంధపు మొక్కలు నాటితే కొన్ని సంవత్సరాల్లోనే అది బంగారం విలువ తెస్తుందని, ఆయన 8 ఏళ్ల క్రితం గంధపు చెట్లు నాటిన రైతుల చెట్లు ఇప్పుడు లక్షల రూపాయల విలువ కలిగినవిగా మారాయని పేర్కొన్నాడు. 1 కిలో గంధపు చెక్క మార్కెట్ ధర సుమారు 10,000 వరకు ఉంటుంది. కానీ దాని నుంచి తీసే నూనె మరింత ఎక్కువ ధరకు అమ్మడవుతుంది. ఒక చెట్టు మెచ్యూరిటీ రావడానికి సగటున 10-15 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ఒక్క చెట్టుతోనే లక్షల ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. గంధపు మొక్కలకు ఎక్కువ జాగ్రత్తలు అవసరం లేదు. ఒకసారి నాటిన తర్వాత వాతావరణానికి తగినట్లుగా పెరుగుతుంది. అందుకే రైతులు దీన్ని డబ్బు చెట్టు అని పిలుస్తారు. ఇది ఫర్నిచర్, పరిమళ ద్రవ్యాలు, ఆయుర్వేద మందులు, ధార్మిక కార్యక్రమాలు వంటి అనేక రంగాల్లో ఉపయోగిస్తారు. చెట్టు వయసు పెరుగుతున్న కొద్దీ దాని విలువ కూడా పెరుగుతుంది. సాధారణంగా జూన్, జూలై నెలల్లో నాటడం అనుకూలం. గంధపు మొక్క ఒక పరాన్నజీవి చెట్టు కాబట్టి అర్జున్, బేర్, మునగ వంటి మొక్కలతో పాటు నాటడం ఉత్తమం. ఇది నేల సారాన్ని కాపాడమే కాకుండా పక్క మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. గంధపు చెట్టుకు ఎక్కువ నీరు అవసరం లేదు. మొదటి సంవత్సరం తక్కువ నీరు ఇచ్చినా సరిపోతుంది. తర్వాత ఇది వాతావరణ పరిస్థితులను తగినట్లుగా అభివృద్ధి చెందుతుంది. వ్యాధులను నివారించడానికి సేంద్రియ పురుగు మందులు ఉపయోగించవచ్చు. ప్రారంభ సంవత్సరాల్లో పసుపు, అల్లం, పండ్ల చెట్లు లాంటి పంటలను కలిపి సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చు. 1 ఎకరంలో సుమారు 500 గంధపు మొక్కలు నాటవచ్చు. ప్రతి చెట్టు 12 నుండి 15 సంవత్సరాల తర్వాత 2-3 కిలోల విలువైన కలపనిస్తుంది. మార్కెట్ ధరల ప్రకారం 1 ఎకరానికి 50 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా గంధపు సాగును ప్రోత్సహిస్తోంది. అనేక రాష్ట్రాలు సబ్సిడీలు, సాంకేతిక సాయం, మార్గదర్శకాలు అందిస్తున్నాయి. గతంలో గంధపు చెక్క సాగు ప్రభుత్వ సంస్థలకు మాత్రమే అనుమతించబడింది. కానీ ఇప్పుడు రైతులకు కూడా అనుమతి ఉంది. అయితే కలపను కోయడం, విక్రయించడం కోసం అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.